వైసీపీ నినాదం మావిగనని అదే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మంత్రం కాబోతుందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. మావిగన్కు తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. 3 ఏళ్లలో వైసీపీ అధికారంలోకి వస్తుందన్నారు అంబటి. దుర్మార్గంగా వ్యవహరిస్తున్న పోలీసులు నాయకులెవరిని వదిలిపెట్టబోమని అంబటి హెచ్చరించారు. మాజీ మంత్రి విడుదల రజని వైసీపీలో ఉత్సాహంగా పనిచేస్తున్నారని రాంబాబు కితాబు ఇచ్చారు. జైలు నుంచి వచ్చిన తరువాత విడుదల రజనిని చిలకలూరిపేటలో అంబటి కలిసి సంఘీభావం తెలిపారు. చిలకలూరిపేట మాజీ శాసనసభ్యురాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిత్యం చురుకుగా యాక్టివ్గా పనిచేసేటటువంటి విడుదల రజనీ గారికి ధన్యవాదాలు చెప్పాలనే ఉద్దేశంతో నేను విజయంగా రావడం జరిగింది. ధన్యవాదాలు దేనికంటే ఆమె మీద చాలా కేసులున్నా, చాలా ఒత్తిడి ఉన్నా, నన్ను అరెస్ట్ చేసినప్పుడు, నన్ను జైలుకి పంపినప్పుడు కోర్టు దగ్గరికి వచ్చారు. పోలీసులు నివారిస్తున్నా నా కుటుంబం దగ్గరికి వచ్చి నా భార్యని, నా పిల్లల్ని పలకరించారు, వారికి ధైర్యాన్ని ఇచ్చారు. ఆ తరువాత నేను జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత కూడా మానసికంగా నాకు ధైర్యాన్ని ఇచ్చినటువంటి వ్యక్తుల్లో విడుదల రజనీ గారు ఒకరు. అందువల్ల ఆమెని పలకరించి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా రావడం జరిగింది. నేను జైలుకి వెళ్ళాను, ఆమె జైలుకి వెళ్ళలేదు, అంతే తేడా. ఆమె మీద కూడా అనేకమైన అక్రమ కేసులు పెట్టారు. అరెస్ట్ చేయాలని ప్రతి నిత్యం ప్రయత్నం చేశారు. ఆ భగవంతుడు దయ కానివ్వండి, న్యాయస్థానాల్లో వారు అప్రోచ్ అయ్యి సరైన సమయంలో కొన్ని ఆర్డర్స్ తెచ్చుకోవడం వల్ల కానివ్వండి, ఆమె జైలుకు వెళ్ళకోకుండా, మహిళ అయినప్పటికీ కూడా జైలుకు వెళ్ళకోకుండా ఆమెను కాపాడుకోగలిగారు. అయితే వాళ్ళ మరిది గారు గోపి జైలుకు వెళ్ళాడు, బెయిల్ తెచ్చుకున్నాడు. రజనీ గారిని కూడా మహిళ అయినా, మాజీ శాసనసభ్యురాలు, మాజీ మంత్రి అయినా ఏదో ఒక విధంగా ఆమెను హెరాస్ చేయాలి, ఆమెను భయపెట్టాలి అనే ఉద్దేశంతో కటకటాలకు పంపించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు